బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయం రసవత్తరంగా మారింది. రేపు టీవీకే విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలకమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. అదే సమయంలో ఆయన స్థాపించిన టీవీకే పార్టీకి ఇప్పటికే కాంగ్రెస్ పక్షం నుంచి మద్దతు ప్రకటించింది. దీంతో తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అన్నా డీఎంకేలోనూ విభేదాలు మరింత స్పష్టమవుతున్నాయి. షణ్ముగం వర్గం విజయ్ కు మద్దతు ఇవ్వాలన్న దిశగా సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వారు ఇప్పటికే పళనిస్వామి వర్గానికి తమ అభిప్రాయాన్ని తెలియజేసినట్లు సమాచారం. మొత్తానికి విజయ్ రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రైట్ గా ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికైతే విజయ్ కోసం అన్నా డీఎంకేలోనే రెండుగా విడిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఏ విధంగా ఉండబోతుంది? రేపు విజయ్ అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. డీటెయిల్స్ ఏంటి? రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు శాలిని. తమిళనాడు గవర్నర్ని మధ్యాహ్నం 3 గంటలకి కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ మధ్యాహ్నం 2 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయన లోక్ భవన్కి వెళ్ళిన తర్వాత ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ విజయ్ తీసుకున్నారు. సో మధ్యాహ్నం 3 గంటలకి ఆయన కలుస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. లేదంటే సాయంత్రం 5 గంటలకి విజయ్ గవర్నర్తో భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటి నుంచే చేస్తూ ఉన్నారు. అయితే విజయ్కి కొన్ని పార్టీల మద్దతు వస్తూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఇక షణ్ముఖ వర్గం ఏఐడిఎంకేలో 2 వర్గాలు ఉన్నాయి. పళనిస్వామి వర్గం, అదేవిధంగా షణ్ముఖ వర్గం. ఈ 2 వర్గాలు ఇప్పుడు షణ్ముఖ వర్గం టీవీకే అధ్యక్షుడు విజయ్కి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చింది. సో షణ్ముఖ వర్గంలో దాదాపుగా 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఉండే అవకాశం ఉందంటున్నారు. సో మరి చూడాలి ఆయనతో పాటు ఎంతమంది వస్తారు ఏంటనేది కూడా తర్వాత మనకి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు షణ్ముఖ వర్గం మాత్రం టీవీకే అధ్యక్షుడు విజయ్కి మద్దతు ఇస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే విజయ్ మాత్రం విజయ్ టీవీకే పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు కొట్టిపారేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఎంకే ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి సభ్యుల మద్దతు మాకు అవసరం లేదని చెప్పేసి కూడా ఇప్పటికే టీవీకే పార్టీ సభ్యులందరూ కూడా చెప్తూ వస్తున్నారు. మేము డిఎంకే నుంచి వచ్చినటువంటి సభ్యుల్ని మద్దతు అడగము, వారు వచ్చినా కూడా మేము తీసుకోము. అదేవిధంగా ఏఐడిఎంకే మద్దతు మేము అడగము, వారు వచ్చినా కూడా మేము తీసుకోము. సో ఇప్పుడే దీనిపైన క్లారిటీ కూడా ఇచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఇక రేపు లేదా అంటే వెల్లుండి సిపిఎం సిపిఐ పార్టీ ముఖ్య నేతలతో విజయ్ భేటీ అవుతారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఇప్పటికే టీవీకే అధ్యక్షుడు విజయ్ లెఫ్ట్ పార్టీలకు లేఖ రాశారు భేటీకి సంబంధించి. సో వారు కూడా సానుకూలంగా ఉన్నారు. సో విజయ్తో భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు విజయ్కి దాదాపుగా 108 సీట్లు వచ్చినప్పటికి కూడా, అంటే తమిళనాడు రాష్ట్రంలో టీవీకే పార్టీకి 108 స్థానాలు వచ్చినప్పటికి కూడా ఒక స్థానానికి విజయ్ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తిరుచి ఈస్ట్కి ఆయన రాజీనామా చేస్తారని చెప్పేసి ఆయన అనుచర వర్గం చెప్తూ వస్తుంది. కాబట్టి 107కు చేరుకుంటుంది. సో మనకి మ్యాజిక్ ఫిగర్ 118 కావాలి. కాబట్టి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు, లెఫ్ట్ పార్టీలు 2, సిపిఐకి 2 స్థానాలు వచ్చాయి, సిపిఎంకి 2 స్థానాలు వచ్చాయి. సో అవి 4, కాంగ్రెస్ పార్టీకి 5, 9, ఇంకొక 2 మద్దతు ఇస్తే దాదాపుగా మ్యాజిక్ ఫిగర్కి చేరువలో విజయ్ ఉంటారు. కాబట్టి సో దీనికి సంబంధించి చకచక టీవీకేకి సంబంధించినటువంటి టీవీకే ముఖ్య నాయకులందరూ కూడా పార్టీల మద్దతు కూడగడుతూ వస్తున్నారు. కాబట్టి ఏఐడిఎంకే డిఎంకే మద్దతు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము తీసుకోము, మాకు అవసరం లేదని చెప్పేసి కూడా ఇప్పటికే టీవీకే ముఖ్య నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఇదే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటాము, లేదంటే లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుంటాము, అంతే తప్ప ఐయుఎంఎల్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం తప్ప, లేకపోతే ఇక్కడ మా ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఎంకే ఏఐడిఎంతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పారు. కాబట్టి సో ఖచ్చితంగా ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు, ఐయుఎంఎల్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆయన అధికారం చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతమైతే విజయ్ ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రేపు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మద్దతు దాదాపుగా ఫైనల్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు సానుకూలంగా ఉన్నాయి, విజయ్తో భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా
మద్దతు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప భేటీకి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి అది కూడా ఈ రోజు లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో ఫస్ట్ అయితే విజయ్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సో అప్పుడు పూర్తిగా నిరూపించుకున్న తర్వాత అప్పుడు నేరుగా మళ్ళొకసారి గవర్నర్తో భేటీ అయిన తర్వాత మంత్రివర్గానికి సంబంధించినటువంటి కూర్పు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఆయన మరోసారి మంత్రివర్గం ఎవరెవరు ఉండాలి, సో ఒకవేళ కొన్ని పార్టీలు మద్దతు ఇస్తే టీవీకేకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీ ఏమైనా మంత్రివర్గం డిమాండ్ అంటే ఒక మంత్రి కావాలని డిమాండ్ చేస్తుందా, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉంది కాబట్టి లెఫ్ట్ పార్టీల నుంచి కూడా ఏమైనా డిమాండ్ వినిపిస్తుందా, ఈ అంశాలన్నీ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో మొత్తానికైతే విజయ్ ఒక్కరే రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. సో మిగిలిన వారందరూ కూడా తర్వాత చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకి చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఎప్పుడు లేని విధంగా ద్రవిడ పార్టీల్ని మట్టి కరిపించి టీవీకే పార్టీకి అవకాశం తమిళ ప్రజలు ఇచ్చారు. కాబట్టి సో ఖచ్చితంగా ఆ దిశగా మా పార్టీ ప్రజలు ఏ విధంగా అయితే మాకు మద్దతు ఇచ్చారో గెలిపించారో ప్రజల యొక్క మన్ననలు పొందేందుకు కూడా మా పాలన ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి కూడా టీవీకే అధ్యక్షుడు విజయ్ చెప్పుకొచ్చారు. విజయ్కి ఇప్పటి నుంచే దేశవ్యాప్తంగా చాలామంది ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నారు. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు, ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు. మిగిలిన పార్టీలకు అతీతంగా అందరూ కూడా విజయ్కి అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే పార్టీ పెట్టి 2 ఏళ్ళే అవుతుంది, కానీ 2 ఏళ్లలోనే ఆయన దాదాపుగా 108 స్థానాల్లో తమిళనాడు రాజకీయాల్లో ఆయన గెలవడం అంటే అంత ఆషామాష కాదు. తమిళనాడు ప్రజలందరూ కూడా విజయ్ని ఎంతో ఆదరించారు, ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు. సో ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అతి తక్కువ సమయంలోనే దాదాపుగా 38% ఓట్ షేర్ అంటే మామూలు విషయం కాదు. సో అంత ఓట్ షేర్ నమోదు చేసుకొని 108 స్థానాల్లో విజయ్ టీవీకే సభ్యులందరూ కూడా భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాబట్టి సో దీనికి సంబంధించి మా దేశవ్యాప్తంగా చర్చ ఈ వెస్ట్ బెంగాల్ మీద ఏ విధంగా అయితే చర్చ జరుగుతుందో సో తమిళనాడు పైన కూడా అంతే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఎవరు మంత్రివర్గంలో ఉండాలి, పార్టీల మద్దతు ఇచ్చిన తర్వాత వారికి ఏమైనా హామీ ఉంటుందా ఏంటనే విషయాలపైన కూడా మనకి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో రేపు మాత్రం విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది. సాయంత్రం 5 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు చెన్నై విమానాశ్రయానికి ఇన్ఛార్జి గవర్నర్ చేరుకున్న తర్వాత ఆయన నేరుగా లోక్ భవన్కి వెళ్తారు. లోక్ భవన్కి వెళ్ళిన తర్వాత సాయంత్రం 5 గంటలకు టీవీకే అధ్యక్షుడు విజయ్తో పాటు టీవీకే ముఖ్య నాయకులందరూ కూడా గవర్నర్ని కలుస్తారు. గవర్నర్ని కలిసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించండి అని చెప్పేసి కూడా గవర్నర్ని ఆయన చెప్పుకుంటారు. తర్వాత ఆయన వెంటనే రేపు మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి రేపు ఉదయమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందా, లేదంటే మధ్యాహ్నం ఉంటుందా, సాయంత్రం ఉంటుందా, నైట్ ఉంటుందా, సో ఎప్పుడు ఉంటుందనే విషయం కూడా గవర్నర్తో ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయ్ టీవీకే సభ్యులు భేటీ అయిన తర్వాత వారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన తర్వాతనే మనకి ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి సమయం మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతమైతే మాత్రం సో అన్ని పార్టీల మద్దతు 107 మంది సభ్యులు ఉన్నటువంటి టీవీకే పార్టీకి సో మ్యాజిక్ ఫిగర్ 118 కాబట్టి సో ఇంకొక 10 మంది సభ్యుల మద్దతు అవసరం. కాబట్టి సో దాదాపుగా అందరూ సానుకూలంగానే ఉన్నారు. సో ఐయుఎంఎల్ పార్టీ సానుకూలంగా ఉంది, అదేవిధంగా ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉంది టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు. లెఫ్ట్ పార్టీలు సానుకూలంగా ఉన్నాయి. కాబట్టి సో చాలా ఈజీ అవుతుంది విజయ్కి. సో దాదాపుగా ఆయన పార్టీల మద్దతు కూడగట్టే విషయంలో కూడా సక్సెస్ అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. సైదులో ఇప్పటికే అన్నా డిఎంకే అయితే వద్దు అని చెప్తున్నారు ఇటు టీవీకే అధినేత విజయ్. సో ఇప్పుడైతే కాంగ్రెస్ మద్దతిస్తుంది, అలాగే కొన్ని లెఫ్ట్ పార్టీలు కూడా మద్దతిస్తున్నాయి. సో మనకి మొత్తం 9 స్థానాలపై ఇంకా 2 ఎవరు మద్దతిచ్చే అవకాశం ఉంది. అలాగే విజయ్ ఇప్పుడు ఒక దగ్గర రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. సో అక్కడ ఆ చోట నుండి ఎవరిని బరిలోకి దించే అవకాశం కనిపిస్తుంది? ఎస్, మిగిలిన పార్టీలు అంటే లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు ఉన్నాయి, 5 స్థానాలు టీవీకేకి మద్దతు ఇస్తుంది. లెఫ్ట్ పార్టీలు సిపిఎంకి 2 ఉన్నాయి, సిపిఐకి 2 ఉన్నాయి, 4 9 ఇప్పుడు టీవీకేకి మద్దతు ఇస్తాయి. సో మిగిలిన ఐయుఎంఎల్ పార్టీ అవి కూడా 2-3 స్థానాలు గెలిచింది. సో వారు కూడా మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నారు. ఇక మిగిలింది తిరుచి ఈస్ట్కి విజయ్ రాజీనామా చేస్తారు ఎమ్మెల్యే పదవికి అని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో ఆయన కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. పెరుంబూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగాలని భావిస్తున్నారు. సో ఇప్పుడు ఆయన అట్లా అని చెప్పేసి తిరుచి ఈస్ట్ ప్రజల్ని ఆయన వదులుకోవడం లేదు. కాకపోతే ఏదో ఒక నియోజకవర్గానికి రాజీనామా చేయాల్సిన అవసరం తప్పనిసరి కాబట్టి సో అందుకు తిరుచి ఈస్ట్కి ఆయన రాజీనామా చేస్తారు. అయితే తిరుచి ఈస్ట్కి ఎవరు మరి అంటే ఆయన రాజీనామా చేసిన తర్వాత టీవీకే అభ్యర్థి అంటే ఆయన రాజీనామా చేయాలి, ఎన్నికల కమిషన్ 6 నెలల్లోపు అక్కడ ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఇప్పుడు ఎవరు అభ్యర్థి అనేది చర్చ, అది మొదటి నుంచి కూడా అంటే మొన్నటి నుంచి కూడా చర్చ జోరుగా జరుగుతుంది. తిరుచి ఈస్ట్ నుంచి త్రిషా పోటీ చేస్తుందని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతుంది. చాలా కీ రోల్ ఆమె పోషించిందని కూడా చెప్తూ ఉన్నారు. టీవీకే సభ్యులకు ఎవరెవరికి ఆనాడు టికెట్ ఇవ్వాలి, పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి,
ఏంటి అనేది కూడా ఒక వ్యూహరచన వెనక ఉండి నడిపించింది త్రిష అని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి తిరుచి ఈస్ట్ నుంచి త్రిషకి టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే చంద్రశేఖర్ తన తండ్రి చంద్రశేఖర్కి ఇస్తారు. లేదు కుటుంబ పాలన అనే ముద్ర తనపైన పడకుండా ఒకవేళ ఆ విధమైన ఆలోచన ప్రజలకి ఏమైనా వస్తుందనుకుంటే మాత్రం ఒక సామాన్యుడికైనా సరే టికెట్ ఇచ్చి తిరుచి ఈస్ట్ నుంచి టీవీకే విజయ్ గెలిపించుకుంటారు అని చెప్పేసి కూడా జోరుగా తమిళ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు.